ఫైనల్‌గా మనమైతే మన ఇండియాలో ఎక్కడా లేని ఒక ప్లేస్‌కైతే వచ్చేసామనమాట. అదే మన శ్రీహరికోట. హలో ఫెలోస్. మనమైతే ఇప్పుడు మన ఇండియాలోనే ఇంకెక్కడా లేని ఒక మంచి ప్లేస్‌కైతే వెళ్ళబోతున్నాం అనమాట. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసరికి మన సూలూరుపేట నుంచి ఒక 24 కిలోమీటర్ డిస్టెన్స్‌లో అయితే ఉంటది. అదే మన శ్రీహరికోట రాకెట్ లాంచింగ్. ఈరోజు ఈవినింగ్ 5:26కి రాకెట్ లాంచింగ్ ఉంది. మోస్ట్ పవర్ఫుల్ లాంచ్ వెహికల్ అదే LV-M3 M5 మిషన్ అనమాట. ఈ శాటిలైట్ని వచ్చేసరికి మన శ్రీహరికోట నుంచి జియోసైక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇంకా ఈ శాటిలైట్ వెయిట్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 4400 kgs అనమాట. ఇంకా ఈ రాకెట్ లాంచింగ్ వచ్చేసరికి మనం బాహుబలి రాకెట్ లాంచింగ్ అని కూడా పిలవచ్చు. ఎందుకంటే అంత వెయిట్ని తీసుకెళ్తుంది కాబట్టి. మనం సూలూరుపేట టు శ్రీహరికోటకు వెళ్ళే రూట్లో అయితే ప్లేస్ ఇలా ఉంటుంది. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. రోడ్డుకి అటుపక్క ఇటుపక్క అయితే వాటర్ ఉంటుంది. ఈ రోడ్డు డైరెక్ట్ శ్రీహరికోటకి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. ఈ రోడ్లో డైరెక్ట్గా వెళ్ళిపోయామంటే డైరెక్ట్ శ్రీహరికోటకి రీచ్ అయిపోతాం. సూలూరుపేట టు శ్రీహరికోటకు వెళ్ళే రూట్లో అయితే ఒక్క పెట్రోల్ బంక్ కూడా ఉండదు. మనం ఒకవేళ పెట్రోల్ కొట్టించుకోవాలనుకుంటే మన సూలూరుపేటలోనే కొట్టించుకుని స్టార్ట్ అవ్వాలి. మధ్యలో అయితే ఒక్క పెట్రోల్ బంక్ కూడా ఉండదు. ఇంకా ఈ కనిపించే లేక్ వచ్చేసరికి పులికాట్ లేక్ అంటారు. ఇదే మన భారతదేశంలో రెండవ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. ఇంకా ఈ పులికాట్ లేక్ లోకి ఫ్లెమింగోస్ అయితే చాలా దూరం నుంచి వస్తాయి ఇక్కడికి ఎవ్రీ ఇయర్. ఇంకా జనవరి ఫిబ్రవరిలో అయితే ఎవ్రీ ఇయర్ ఫ్లెమింగో ఫెస్టివల్ అయితే చేస్తారు సూలూరుపేటలో. ఇంకా ఆ ఫ్లెమింగోస్ ని చూడడానికి అక్కడక్కడ వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి ఈ రోడ్ లో. అక్కడికి కానీ వెళ్ళామంటే దగ్గర నుంచి ఫ్లెమింగోస్ అయితే చూడొచ్చు. ఇంకా ఫ్లెమింగో ఫెస్టివల్ అప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన టూరిస్టుల కోసం ఈ ఫ్లెమింగోస్ ని చూడడానికి ఫ్రీ బస్సులు అయితే పెడతారు. ఇంకా ఆ ఫ్లెమింగోస్ ని ఈ శ్రీహరికోట ని చూడడానికి టూరిస్టులు అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తారు మన సూలూరుపేటకి. అలాగే ఈ రాకెట్ లాంచింగ్ చూడడానికి కూడా ఒక వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. ఆ రాకెట్ లాంచింగ్ వ్యూ పాయింట్ కి మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఇంకా ఈ రాకెట్ లాంచింగ్ వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే మనకి ఎటువంటి పాస్ అయితే అవసరం లేదు. ఎందుకంటే ఇది శ్రీహరికోట బయటే ఉంటుంది, లోపలైతే ఉండదు. మనం ఒకవేళ శ్రీహరికోట లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా పాస్ అయితే ఉండాలి. ఇలాంటి మంచి మంచి ప్లేస్లు మన సూలూరుపేటకి ఇంత దగ్గరలో ఉండడం మా సూలూరుపేట అదృష్టం. స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. కానీ ప్రెసెంట్ మనల్ని అక్కడ పంపించరు, ఎందుకంటే రాకెట్ లాంచింగ్ జరుగుతుంది కాబట్టి. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా పాస్ అయితే ఉండాలి. అది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. రాకెట్ లాంచింగ్ జరిగేటప్పుడు ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ పోలీసులు, ఆర్మీ వాళ్ళు అయితే ఉంటారు. ఫైనల్గా మేమైతే స్టేడియం దగ్గరికి వచ్చేస్తాం. ఇంకా బైక్ పార్క్ చేసి వెళ్తూ ఉన్నాం. చాలా మంది అయితే ఉన్నారు, చాలా కార్లు, చాలా బైక్స్ అయితే ఉన్నాయి. చాలా మంది యూట్యూబర్స్ అలా కూడా వస్తారు ఇక్కడికి. ఇది ఫస్ట్ బిల్డింగ్ అనమాట. టోటల్ 2 బిల్డింగ్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ బిల్డింగ్. దీని లోపల నుంచి వెళ్ళి ఇంకో బిల్డింగ్ అయితే వెళ్ళాలి. కనిపిస్తుంది కదా, అదే స్టేడియం అనమాట. అక్కడికి వెళ్ళాలి. ఈ మధ్యలో అయితే స్టాచ్యూ పెట్టారు రాకెట్ ఇది. ఇక్కడ ఫొటోస్, వీడియోస్ పిచ్చి పిచ్చిగా తీసుకుంటున్నారు చాలా మంది. ఇదే అనమాట సెకండ్ బిల్డింగ్. దీనిపైనే రాకెట్ లాంచింగ్ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళి పైకి అయితే వెళ్ళిపోదాం. Now the third stage of LV-M3, the cryogenic stage has commenced its operation. जी हाँ, यहाँ दर्शकों में उल्लास देखा जा सकता है। दर्शक ही नहीं, यहाँ के वैज्ञानिक जो कि सबसे जटिल कहे जाने वाले क्रायोजेनिक इंजन का प्रज्वलन देखकर बहुत ही उत्साहित हैं। यह सफलतापूर्वक प्रज्वलित कर दिया गया है। You can see here in the Mission Control Center at Sriharikota and also on the Visitors Gallery. The trial stage has commenced its operation and it's continuing to operate. With 28 tons of cumulative propellant burning both liquid hydrogen and liquid oxygen, the engine develops 200 kilometers of thrust. ఇంకా ఫైనల్గా 10 సెకండ్స్లో బాహుబలి రాకెట్ అయితే గాల్లో ఎగరడానికి రెడీగా ఉంది. ఇంకా చూసేద్దామా.
सेकंड का होगा तो उसका एफ1 इज दूसरा कैमरे रखिए और जहाँ से डिफेंड कर दिया जाएगा We have confirmation from the range operations director that the second stage F110 has commenced its operation. The two backup engines together with మన బాహుబలి ర్యాకెట్ సక్సెస్ఫుల్గా అయితే ఆర్బిట్లోకి అయితే వెళ్ళిపోయింది. ఇంకా దాన్ని సెకండ్ టు సెకండ్ మానిటర్ చేసి మనకైతే అప్డేట్ చేస్తున్నారు ఇక్కడే. कुछ ही क्षणों में हम देखेंगे यह L110 स्टेज अपना ग्राउंड स्टेशन हम तक इस यान के आंकड़े उपलब्ध करा रहे हैं. ఇంకా ఈ రాకెట్ లాంచింగ్ చూడడానికి అయితే చాలా మంది అయితే వచ్చారు. మొత్తం స్టేడియం ఫుల్ అయిపోయింది. స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు. సక్సెస్ఫుల్ గా మన ఇస్రో టీం అయితే మన బాహుబలి రాకెట్ ని LV M3 M5 అయితే నింగిలోకి అయితే పంపించేశారు. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అవర్ ఇస్రో టీమ్. అలాగే ఈ బాహుబలి రాకెట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనమాట. ఇంకా ఈ రాకెట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటదంటే మామూలుగా దీపావళికి కానీ బయట ఎక్కడైనా రాకెట్స్ వదులుతుంటే నార్మల్ గానే ఓ అంట చూస్తాం. అలాంటిది మన ఇండియా నుంచి అది కూడా ఎర్త్ నుంచి స్పేస్ వదులుతున్న రాకెట్ డైరెక్ట్ గా చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు కూడా కావాలనుకుంటే మన శ్రీహరికోటకి డైరెక్ట్ గా వచ్చి రాకెట్ లాంచింగ్ అయితే ఎంజాయ్ చేయండి. నార్మల్ గా డే లోనే రాకెట్ లాంచింగ్ చూస్తే రాకెట్ నుంచి వచ్చిన ఫ్లేమ్స్ అంత డార్క్ కనబడుతున్నాయి. అలాంటిది రాకెట్ లాంచింగ్ నైట్ జరిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. నేనైతే ఒక 2 times ఎక్స్పీరియన్స్ చేశాను. అది ఎలా ఉంటదంటే నైట్ పూట సూర్యుని చూసినట్టు ఉంటది అనమాట. అంటే కంచేపు నైట్ అంతా పగలైపోతుంది, అంత డార్క్ అయిపోతుంది అనమాట. రాకెట్ నుంచి వచ్చే ఫ్లేమ్స్ గానీ మొత్తం అయితే భలే కనబడుతుంది. ఆ ఎక్స్పీరియన్సే వేరే లెవెల్లో ఉంటది. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా నైట్ పూట రాకెట్ లాంచింగ్ జరిగితే నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఇదనమాట టోటల్ మన శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ గురించి, అదే మన బాహుబలి రాకెట్ లాంచింగ్ గురించి. ఇంక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.